హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి 3 రకాల కూల్ డ్రింక్స్ని అయితే తయారు చేస్తున్నాను. సో మన వీడియోని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పక షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ సీజన్ కాబట్టి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగాలి. సో అందుకని చెప్పేసి బయట దొరికే కూల్ డ్రింక్స్ తాగకుండా మన ఇంట్లోనే హెల్తీగా తయారు చేసుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే కోకోనట్ వాటర్తో చేస్తున్నానండి. కోకోనట్ వాటర్ని ఒక గ్లాస్ వరకు ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని, అలాగే లేత కొబ్బరిని కూడా తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. వీటిని మెత్తగా మిక్స్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవటమేనండి. దీనిపైన కొద్దిగా బాదం పప్పుతోని గార్నిష్ చేసుకొని తాగితే చాలా మంచిదండి. కోకోనట్ మనకి సమ్మర్ సీజన్లోని చాలా వర్కౌట్ అవుతుంది. అలాగే ఈ కోకోనట్ పీసెస్ ఫ్లేవర్లో కూడా మనకి చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి పోమోగ్రానైట్ దానిమ్మ జ్యూసు. సో దానిమ్మను మనం వేరే రకాలుగా కట్ చేస్తారు. సో అలా కట్ చేస్తే గింజలు అనేది కట్ అవుతాయి. సో అలా కాకుండా 4 సైడ్స్ ఇట్లా కట్స్ పెట్టుకొని మనం ఓపెన్ చేసేసుకోవాలి. అప్పుడు ఆ గింజలు అనేది కట్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, ఇలా మనం తీసేసుకుంటే 4 సైడ్స్ ఫ్లవర్స్ టైప్లోని వచ్చేస్తుంది. సో ఇలా నీట్గా తీసేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు చక్కెర, అలాగే 2 పుదీనా ఆకులు వేసుకొని కొద్దిగా 1 స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని అయితే వేసుకొని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఈ జ్యూస్ని మొత్తాన్ని అందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాడీ కూల్గా అవ్వటం కోసం అని చెప్పేసి నేనైతే 1 స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలను అయితే యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా లైక్ ఉన్న వాళ్ళు వేసుకోండి, చాలా బాగుంటుంది, బాడీ అనేది కూల్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అనమాట. దీనికోసం అయితే ఒక ఆరెంజ్ని అయితే తీసుకొని దీన్ని మంచిగా పీల్ అనేది తీసేసుకోవాలి. సో ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ దానిలోకి ఈ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు చక్కెరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న స్మాల్ గ్లాస్తోని పాలను కూడా యాడ్ చేసుకున్నాను. పాలు వేయటం వల్ల ఈ జ్యూస్ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే మనం మొత్తం వేసేసుకోకుండా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా యాడ్ చేసుకోండి. సో ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, పుదీనా బాదంతో మనం గార్నిష్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. సో ఈ డ్రింక్ అయితే నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. సమ్మర్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.